మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌కే కాదు, మొత్తం దేశం మొత్తం గర్వపడే విధంగా ఉత్తరాంధ్రలో తొలిసారిగా ఎడ్యుసిటీ ఏదైతే ప్రస్తుతం ఈ యొక్క డిఫెన్స్ కావచ్చు, ఏవియేషన్, ఏరో సిటీకి సంబంధించి ఎడ్యుసిటీని గత కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ గారు వైజాగ్‌లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఏదైతే మాన్సాస్ ట్రస్ట్ అదేవిధంగా జీఎంఆర్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎడ్యుసిటీని నిర్వహించబోతున్నారు. మరి మొత్తానికి ఉత్తరాంధ్రకి కాదు, మొత్తం దేశం మొత్తానికి ఎడ్యుసిటీ ఏ విధంగా ఉపయోగపడబోతోంది, ఈ మానసాస్ ట్రస్ట్ ఎన్ని ఎకరాల భూమిని ఇచ్చారు, ఇలాంటి అనేక విషయాల గురించి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ఈ యొక్క మానసాస్ ట్రస్ట్కి సంబంధించి అదేవిధంగా విజయనగరం ఎమ్మెల్యే అయినటువంటి అదితి విజయలక్ష్మి గారు. మేడం నమస్కారం అండి. నమస్కారం అండి. మేడం, రీసెంట్గానే మేము చూసాం, మొత్తానికి మానసాస్ ట్రస్ట్ తరఫున ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. దాదాపు కొన్ని వేల ఎకరాలు దాతలుగా ఇవ్వడం చూసాం. అయితే ఇప్పుడు ఈ ఎడ్యుసిటీకి సంబంధించి మీరు భూమిని ఇవ్వడం మనందరికి కూడా తెలిసిన విషయం. ఈ ఎడ్యుసిటీకి భూమిని ఇవ్వడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటండి? అంటే ఇప్పుడు ఫ్రమ్ బిఫోర్ ఇండిపెండెన్స్ మనం చూస్తుంటే మా ఫ్యామిలీ మన ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎడ్యుకేషన్ ద్వారా సేవలు అందిస్తా వస్తా ఉన్నారు. దాంట్లో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ అన్నమాట. అయితే మ్యూజిక్ కాలేజ్ కానివ్వండి, సంస్కృత్ కాలేజ్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, అన్ని విధాలుగా కూడా ఒక ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అవుతే ఒక సిటిజన్ బాగా అద్భుతంగా తీర్చిదిద్దగలుగుతారనే ఉద్దేశంతో ఇటువంటి అద్భుతమైన సేవలు అనేది అందిస్తా ఉన్నారు. అయితే ఇండిపెండెన్స్ తర్వాత మా తాతగారు చివరి పట్టాభిషేకం అయినటువంటి మహారాజు. అయితే వారు పివిజి రాజు గారు, వారు ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఈ సేవలు మన ప్రాంతానికి అందించాలనే ఉద్దేశంతో వారి తండ్రి గారి పేరు మీద మాన్సాస్ ట్రస్ట్ అనేది స్థాపించటం జరిగింది. అయితే వారి తండ్రి గారి పేరు అలక్ నారాయణ గజపతి. అయితే మహారాజా అలక్ నారాయణ గజపతి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అనేది స్థాపించటం జరిగింది. ఓకే, సో ఈ ట్రస్ట్ పెట్టినప్పుడు ట్రస్ట్ డీడ్ కూడా చూస్తే ప్రత్యేకంగా అన్ని టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి సంబంధించింది మనం చేయొచ్చు, ఇంక్లూడింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ క్రియేషన్, ఇటువంటి అన్ని కూడా చేయొచ్చు. అయితే మన అదృష్టం ఏంటంటే లోకేష్ గారు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉన్నారు. అయితే లోకేష్ గారు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ గా ఉంటూ మనకి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. అదే సమయంలో మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతి రాజు గారు, వారు కూడా ఇటువంటి విజనరీ థింగ్స్ ప్రజా సేవలో ఎప్పుడు ఉంటారు. వారి జీవితం అవనియండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వారి జీవితం అవనియండి, ప్రజా సేవకి వాళ్ళు అంకితం చేశారు. అయితే మనం చూస్తుంటే ఈ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి, మనం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూగా నాలెడ్జ్ ఎకానమీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే మన ప్రాంత ప్రజలకి నాలెడ్జ్ ఎకానమీని ఏ విధంగా మనం పెంచొచ్చు, నాలెడ్జ్ ఏ విధంగా పెంచొచ్చు, ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించొచ్చు. అయితే ఇవన్నీ చేయాలంటే ఎడ్యుకేషన్ అనేది ఒక మెయిన్ పాత్. ఎప్పుడైతే మనం ఎడ్యుకేషన్ ప్రజలకి ఇవ్వగలమో అప్పుడు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే అవకాశం కల్పించే వాళ్ళగా మిగిలిపోతాం. అయితే మాన్సాస్ ఎప్పుడు కూడా ఇదే విధంగా ప్రజలకి సేవలు అందిస్తా ఉన్నారు. అయితే అదే విధంగా ఇప్పుడు కూడా దాంట్లో ఒక టీమ్ వర్క్, ఒక కోఆర్డినేషన్ మాన్సాస్ చైర్మన్ గారు పూసపాటి అశోక్ గజపతి రాజు గారు, అలాగే మనకి హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ గారు లోకేష్ గారు, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ టీమ్ వర్క్ ద్వారా మనం ఇది చేయగలిగాం. ఈ కోఆర్డినేషన్ కోసం నేను కొద్దిగా బాధ్యతలు తీసుకున్నారు. వాళ్ళందరు ముగ్గురు కూడా నా మీద నమ్మకం ఉంచుకొని ఈ బాధ్యతలు నాకు ఇచ్చారు. అయితే నాకు అవకాశం ఇంత అద్భుతమైన జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ఫస్ట్ టైం ఇండియాలో మనం తీసుకురాగలుగుతామంటే అది నిజంగా నాకు ఒక మంచి అవకాశం ముగ్గురు కలిపి ఇచ్చారు నాకు. అయితే ఇది కోఆర్డినేట్ చేస్తూ మనం MOU మాత్రం మనం 16th సైన్ చేయటం జరిగింది, 16 డిసెంబర్.
ఓకే. అయితే మనం 136 ఏకర్స్ ఓకే. మనం జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యూసిటీ కోసం ఇచ్చాం. ఓకే. అయితే ఈ ల్యాండ్ లో ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది. ఎడ్యుకేషన్ ఎప్పుడైతే జరుగుతుందో ఏవియేషన్ కి సంబంధించి ఆ ప్రాంతానికి ఎన్నో ఉద్యోగ అవకాశాలు మనం కల్పిస్తాం. అయితే ప్రత్యేకంగా మనం చూసుకుంటే ఏవియేషన్ సైడ్ నుంచి ఈ రోజు మనం భారతదేశంలో హ్మ్. అరౌండ్ 700 ప్లేన్లు మనకు ఉన్నాయి. ఓకే. అవును. ఓకే, 1700 ప్లేన్స్ ఆర్డర్ ఇచ్చాం. ఓకే. అయితే మనకి ఒక్కొక్క ప్లేన్ కి అవసరం ఉన్నటువంటి మ్యాన్ పవర్ గురించి మనం ఆలోచిస్తే హ్మ్. ఒక ప్లేన్ కి ఒక పైలట్ మనకు కనిపిస్తారు, ఇంకొక కో పైలట్ కనిపిస్తారు, అలాగే మనకి ఎయిర్ హోస్టెస్ కనిపిస్తారు. కానీ దాని వెనకాతలు ఉన్నటువంటి హ్మ్. మ్యాన్ పవర్ అయితే చాలా ఎక్కువగా ఉంటది. ఎందుకంటే మనకి ఎంజిన్స్ ఉంటాయి. సో అవును. ఎంజిన్స్ కి మెయింటెనెన్స్, రిపేర్ ప్రాసెస్. ఓవరాల్ కానివ్వండి, అవును. ఎంజిన్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఫ్లైట్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఓకే. గ్రౌండ్ స్టాఫ్ కానివ్వండి, హ్మ్. ఎంజినీరింగ్ విభాగాలు కానివ్వండి, దానికి ఓకే. అవసరం ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్ కానివ్వండి, ఓకే. ఇటువంటి అన్ని సో మెనీ ఫీల్డ్స్ ఓకే. ఉంటాయన్నమాట. ఓకే. అయితే ఈ ఎడ్యూసిటీ ద్వారా మనం అన్ని ఫీల్డ్స్ ని కూడా ట్రైన్ చేసే అవకాశం కల్పించిన వాళ్ళవుతాం. హ్మ్. మనకి ఉద్యోగ అవకాశాలు విపరీతంగా పెరుగుతాయి. ఓకే. అండ్ మేక్ ఇన్ భారత్ గివ్ నాలెడ్జ్ టు అవర్ పీపుల్. ఓకే. మన వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చి మన హ్మ్. వాళ్ళని ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లో భాగంగా ఇవన్నీ కూడా చేయొచ్చు. మన ఓకే. ప్రైమ్ మినిస్టర్ గారు తరచుగా మేక్ ఇన్ ఇండియా అని చెప్తా ఉంటారు. ఇది ఒక అవును. మేక్ ఇన్ ఇండియా ఎగ్జాంపుల్. హ్మ్. మన ముఖ్యమంత్రి వర్యులు నాలెడ్జ్ ఎకానమీ అంటారు. ఇది అవును. నాలెడ్జ్ ఎకానమీ. ఓకే. అలాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోకేష్ గారు తరచుగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటా ఉంటారు. అవును. అయితే ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో హ్మ్. భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ని అవసరమైనటువంటి డిమాండ్ కోసం మనం మ్యాన్ పవర్ క్రియేట్ అనేది మనం చేయాలి. అయితే ఓకే. ఈ ఎడ్యూసిటీ ద్వారా మనకి భారతదేశంలో అవసరం ఉన్నటువంటి మ్యాన్ పవర్, ఏవియేషన్ కి సంబంధించిన మ్యాన్ పవర్ ని మనం ఓకే. ఈ 136 ఏకర్స్ లో ఒక నాలెడ్జ్ ఎకానమీ లో మనం క్రియేట్ చేయగలుగుతున్నాం అనేది ముఖ్యంగా అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఓకే. మేడం అయితే ఇప్పుడు ప్రధానంగా అంటే ఇప్పుడు ఏవియేషన్ రంగానికి సంబంధించి ఈ ఎడ్యుసిటీ ఆలోచన ఎలా కలిగిందంటారు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలకి? ఎడ్యూసిటీ అనేది ప్రత్యేకంగా మనం ఎవరైనా ఆలోచిస్తే మామూలుగా జస్ట్ ఒక యూనివర్సిటీ గురించో ఆ విధంగా మనం ఆలోచిస్తాం. అవును. అయితే నేను ప్రత్యేకంగా ఏ విధంగా ఆలోచించానంటే మాన్సాస్ లో మనకి చాలా ల్యాండ్స్ ఉన్నాయి ఉత్తరాంధ్రలో మొత్తం చూసుకుంటే. అవునండి. అవును. అయితే ఈ ల్యాండ్స్ అలాగా వేస్ట్ గా ఉన్నాయి. అఫ్ హ్మ్. కోర్స్ మన ల్యాండ్ ఈ రోజుల్లో ల్యాండ్ కనిపిస్తే ఎంతో హ్మ్. మంది తయారవుతారు. దాంట్లో కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయటానికి, ఇవన్నీ అవును. చేయటానికి చాలా మంది తయారవుతారు. సో, అవును. ఆ ల్యాండ్ వృధా అవ్వకూడదు. హ్మ్. మనం తాతగారి ఆశయాల ప్రకారం మనం ఎడ్యుకేషన్ కోసం వారు ట్రస్ట్ అనేది పెట్టారు. అయితే ఈ ఓకే. ఎడ్యుకేషన్ కోసమే వినియోగించుకోవాలి. అదే హ్మ్. టైంలో లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అవటం అనేది మన హ్మ్. అదృష్టం. ఓకే. అయితే ఈ లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అవటం వలన మన ఫ్యామిలీ, లోకేష్ గారి ఫ్యామిలీ, అలాగే హ్మ్. ఎన్టీఆర్ గారి టైం నుంచి హ్మ్. మనమందరం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళం. సో, అవును. ఇదెందుకు వృధా అవ్వాలని నేను ఈ ప్లాన్స్ ఒక పెద్ద మ్యాప్ తీసుకొని, ఓకే. అక్కడ ఎక్కడెక్కడ మాన్సాస్ భూములున్నాయో, మనం ఏ విధంగా మనం ఎడ్యుకేషన్ కోసం వినియోగించుకోవచ్చు. మన ప్రాంత ప్రజలకి ఒక నాలెడ్జ్ ఎకానమీ ద్వారా మనం వాళ్ళని అప్‌లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతోని నా ప్లాన్ ఒకసారి లోకేష్ గారు వైజాగ్ వస్తే, హ్మ్. వైజాగ్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌కి ఆ ఓకే. ప్లాన్స్ అన్నీ తీసుకువెళ్ళాను. ఓకే. అయితే మేమిద్దరం కూర్చొని అప్పుడు మాట్లాడుకున్నాం. ఇక్కడ అంతా ఈ మన మాన్సాస్ ల్యాండ్స్ ఉన్నాయి. హ్మ్. మీ మినిస్ట్రీ ఇది. హ్మ్. మీరు ఇవన్నీ కూడా మనం కలిసి వినియోగించుకుంటే, మన ఓకే. ప్రాంత ప్రజలకి ఎంతో నాలెడ్జ్ ఇవ్వగలం. ఎంతో హ్మ్. అప్‌లిఫ్ట్ చేయగలం. అండ్ ఆ విధంగా మనం ఆలోచించాం. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు ఎప్పటినుంచో అంటా ఉన్నారు.
అలాగే నాన్నగారు పూసపాటి అశోక్ గజపతి రాజు గారు కూడా అంటున్నారు ఏవియేషన్ లో మ్యాన్ పవర్ చాలా ఎక్కువ అవసరం. సో ఓకే. వాళ్ళిద్దరు కూడా అంటా ఉన్నారు మనం ఏవియేషన్ కి సంబంధించిన ట్రైనింగ్ ఇండియాలో ఎక్కువగా లేదు. అయితే ఓకే. మనం అది ఏ విధంగా మనం మన ప్రజలకి ఇవ్వగలం. ఓకే. వాళ్ళ ఆలోచన ప్రకారం మనం ఈ ఏవియేషన్ ఎడ్యూసిటీ అనేది ముందుకు వెళ్ళాం. మనం ప్రత్యేకంగా ఒక ఇండివిజువల్ యూనివర్సిటీ గురించే మనం అనుకున్నాం. కానీ ప్రత్యేకంగా లోకేష్ గారే ఎడ్యూసిటీ అంటే అన్ని రకాలు కూడా మనం అక్కడ పెట్టొచ్చు అనే ఉద్దేశంతో లోకేష్ గారు బ్రెయిన్ హ్మ్. చైల్డ్ ఎడ్యూసిటీ అన్నమాట. ఓకే. అయితే ఓకే. ఇది చాలా ఎక్స్‌పర్టైజ్ అయిన ఫీల్డ్ హ్మ్. ఏవియేషన్ అనేది. అవును. సో అంటే ఒక కిండర్‌గార్టెన్ స్కూల్ నడిపేటట్లు కాదది. అంటే అవును. మనం ఒక అదే ఫస్ట్ క్లాస్, నర్సరీ క్లాస్ అంతవరకు మనం ఈజీగా ప్రీ ప్రైమరీ స్కూల్ అనేది ఎవరైనా నడపగలరు. అది అవును. సింపుల్‌గా అయిపోతది. గానీ ఇది ఎక్స్‌పర్టీస్ ఎక్కువ అవసరం. సో, ఓకే. అవును. అయితే ఎక్స్‌పర్టీస్ జీఎంఆర్ వాళ్ళ దగ్గర ఉంది. హ్మ్. హ్మ్. వాళ్ళు చేయగలరు. ఓకే. కాబట్టి జీఎంఆర్ వాళ్ళు, మనము కలిపి మనకు ల్యాండ్ ఉంది. జీఎంఆర్ వాళ్ళు, అలాగే మాన్సాస్ చైర్మన్ గారు పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ఇద్దరు కలుస్తే ఈ హ్మ్. ఏరియాని అద్భుతంగా వినియోగించుకోవచ్చు. ఓకే. భోగాపురం ఎయిర్‌పోర్ట్ దగ్గరే ఉంది. అవును. అలాగే మనం ఆ ల్యాండ్‌కెళ్తే ఎంతో బ్యూటిఫుల్ అయిన ల్యాండ్ మనకి సముద్రం గాలి ఆ విధంగా వస్తది. అయితే అవును. ఒక ఎడ్యుకేషన్‌కి, లెర్నింగ్ కోసం ఒక అద్భుతమైన స్థలం. ఓకే. మేడం అయితే ఇప్పుడు మొన్న నారా లోకేష్ గారు గూడా మీటింగ్‌లో జెప్పారు. కనీసం జీవో ప్రకారం గూడా ఒక రూ. 1 అట్లా మెన్షన్ జేయాలి. అట్లన్నా యాక్సెప్ట్ జేయనంటే అసలు మీరు యాక్సెప్ట్ జేయలేదని జెప్పేసి చెప్పారు. ఏంటండి మేడం మరి? అవును. అంటే ఇప్పుడు మనకి ట్రస్ట్ డీడ్ ప్రకారం, మనకి హ్మ్. మాన్సాస్ ట్రస్ట్ డీడ్ ప్రకారం హ్మ్. ఎప్పుడు కూడా మన పూర్వీకులు ఎడ్యుకేషన్‌ని ఒక ఫైనాన్షియల్ విధంగా వాళ్ళెప్పుడు చూడలేదు. ఓకే. ఎప్పుడైనా ఒక మనం ఎడ్యుకేషన్ ఇస్తుంటే హ్మ్. ఎంతమంది దాంట్లో ఎడ్యుకేట్ అవుతున్నారు? ఆ! ఎంతమంది వాళ్ళ లైఫ్‌ని బెటర్‌గా అప్‌లిఫ్ట్ అవుతున్నారు? హ్మ్. ఎంతమంది వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం అనేది ఆ విధంగా వాళ్ళు చూసేవారు. హ్మ్. అయితే అదే విధంగా ఇప్పుడు కూడా మనం కంటిన్యూ చేయాలని మా తండ్రి మాన్సాస్ చైర్మన్ అశోక్ గజపతిరాజు గారి ఆదేశం ప్రకారం అదే ఓకే. విధంగా మనం వెళ్తున్నాం. హ్మ్. అయితే మనం ఎంతమంది దాంట్లో బయటికొస్తే అంత వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ మనకొస్తది. అవును. ఆ వెల్త్ ఆఫ్ నాలెడ్జే మనకు ముఖ్యం. అవును. అయితే మనం చూస్తుంటే నాన్నగారిని ఈ రూ. 1 ది కన్సిడరేషన్ చేయటానికి, కన్విన్స్ చేయటానికి ముఖ్యమంత్రి గారు ఆహ్, చంద్రబాబు నాయుడు గారు సెక్రటరీ చాలా ట్రై చేశారు. ఓకే. గానీ ఆ రూ. 1 నేను తీసుకోను. హ్మ్. కావాలంటే నా సొంత డబ్బులు పే చేస్తానని కూడా వారన్నారు. ఓకే. ఓకే. అయితే ఈ విధంగా మనం మన ప్రాంత ప్రజల కోసం హ్మ్. ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ అనేది మనం అందిస్తున్నాం. హ్మ్. లక్ష్మీదేవి, సరస్వతీదేవి కలిపి మనం అందించగలుగుతున్నామంటే, మనం హ్మ్. చాలా అదృష్టవంతములై ఉన్నామనేది ముఖ్యంగా మీకు తెలియచేస్తా ఉన్నా. ఖచ్చితంగా మేడం. నిజంగా ఇటువంటి హిస్టారిక్ అండ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ని ఏపీలో చేపట్టడం నిజంగా మా అందరికి కూడా గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ యూత్ అందరి తరపున గూడా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజంగా మీ కుటుంబానికి వీళ్ళందరికి గూడా. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ అండి. ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. హ్మ్. ఏవియేషన్ చాలా ఎక్స్‌పెన్సివ్ ఇన్వెస్ట్‌మెంట్ అవసరం ఇటువంటిలో. మనం ఒక్క అవును. స్టిమ్యులేటర్ పైలట్ కోసం అవసరమైనటువంటి ఒక్క స్టిమ్యులేటర్ పైలట్ అవును. ట్రైనింగ్ కోసం అవసరమైనటువంటి ఒక్క స్టిమ్యులేటర్ తీసుకుంటే, హ్మ్. ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే 80 క్రోర్స్ ఇన్వెస్ట్ చేయాలి ఒక్క దాంట్లో. ఓకే. అయితే ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ బిజినెస్ చేయాలని అనుకుంటారు. హ్మ్. 100 అవును. రూపీస్‌తో జస్ట్ ఒక ఉదాహరణతో 100 రూపీస్‌తో బిజినెస్ చేస్తాం అనుకుంటారు. ఇప్పుడు ఓకే. వాళ్ళు 90 రూపీస్ ల్యాండ్ మీద ఖర్చు పెడితే హ్మ్. వాళ్ళకి ఓన్లీ 10 రూపీస్ మిగులుతది ఇన్వెస్ట్‌మెంట్ మీద. ఇప్పుడు అవును. మనం ల్యాండ్ ఇవ్వటం ద్వారా మాన్సాస్ చైర్మన్ గారు ల్యాండ్ ఇచ్చారు కాబట్టి హ్మ్. వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ ఇంకా ఎక్కువ వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ దీని మీద చేసి మీద నాలెడ్జ్ డెవలప్‌మెంట్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు హ్మ్. ఇంకా ఫాస్ట్‌గా గ్రో అవుతారు. ఇది ముఖ్య ఉద్దేశ్యం మన మాన్సాస్ చైర్మన్‌కి. అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారైతే అద్భుతంగా వారి కోఆర్డినేషన్ లేకుండా ఈ ప్రాజెక్ట్ అవ్వదు. వారి ఓకే. కోఆర్డినేషన్ అయితే
మన ఏ టైం మెసేజ్ పెట్టినా కూడా వెంటనే వారు రెస్పాండ్ అయ్యి వెంటనే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తా వస్తా ఉన్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఇంతవరకు వచ్చిందనేది మీ అందరికి నిజంగా వారికైతే చాలా ధన్యవాదాలు. ఫస్ట్ మీరు ఎడ్యుసిటీ ప్రాజెక్ట్ నారా లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఏమన్నారండి నారా లోకేష్ గారు? వారు ఫస్ట్ టైం నేను తీసుకెళ్ళినప్పుడు నేను అడిగాను అనమాట, ఇంతవరకు వచ్చింది, మేము మాట్లాడుకున్నాం ఇలాగా, ఇవన్నీ డీటెయిల్స్ చెప్తే వారు నెక్స్ట్ మంత్ ఎందుకు ఈ మంతే పెట్టేసుకుందాం అని అన్నారు. సో ఎప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో స్పీడ్ ఆఫ్ ఏదైనా మనం స్పీడ్ గా చేసేయాలని మన యూత్ కదండి, మనం అలాగే అనుకుంటాం. కాకపోతే ఆ రోజు కూడా మన లోకేష్ గారు మీటింగ్ 16th రోజున అయినప్పుడు కూడా వారు చెప్పారు, మనం మిసైల్స్ గా ఉన్నాము, మన పెద్దవాళ్ళు మనకి డైరెక్షన్ ఇస్తా ఉన్నారు, కొద్దిగా స్లో అవ్వండి అని చెప్తా ఉన్నారు. నిజంగా లోకేష్ గారు అయితే మన అదృష్టం. వారు ఈ సమయంలో ఈ కోఆర్డినేషన్ చేయటానికి ముఖ్యంగా వారు చాలా ఇమ్మీడియట్ గా రియాక్షన్ అనేది వారు తీసుకున్నారనేది నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఓకే, ఖచ్చితంగా మేడం. సాధ్యమైనంత త్వరగా ఎడ్యుసిటీ కంప్లీట్ అయ్యి ఉత్తరాంధ్రనే కాదు మొత్తం దేశం మొత్తం గర్వపడే విధంగా ఈ ప్రాజెక్టు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. Please subscribe to Leo News for more videos.